ఆ మార్గంలో బస్సెక్కి వెళ్ళినా సొంత వాహనంలో ప్రయాణించినా మీ జీవితకాలంలో ఓ గంట సమయాన్ని వృధాగా వదులుకోవాల్సిందే. హైదరాబాద్లోని జాతీయ రహదారి 65పై ఉన్న చాదర్ఘాట్ మలక్పేట ప్రాంతంలో ఇరుకైన రహదారి కారణంగా ప్రయాణికులు వాహనదారులు నిత్యం నరకం చూస్తున్నారు. ఆర్యోబి దాటేందుకు ఉదయం సాయంత్రం ఓ యుద్ధమే చేయాల్సి వస్తోంది. అక్కడి పరిస్థితులపై ఈటీవీ ప్రత్యేకంగా ఆపరేషన్ చాదర్ఘాట్ డ్రైవ్ చేపట్టింది. ఆ డ్రైవ్లో గమనించిన అంశాలను మా ప్రతినిధులు సతీష్ భాస్కర్ అందిస్తారు. మలక్పేట్ ఆర్యూబీ వద్ద ట్రాఫిక్ సమస్య నడి రోడ్లో నరకాన్ని చూపిస్తోంది. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగుల నుంచి పాఠశాలకు వెళ్లే పిల్లల వరకు, కోటికి వెళ్లాలనుకునే వ్యాపారులైనా, ఎంజీబీఎస్కి వెళ్లాలనుకునే ప్రయాణికులైనా, అలాగే అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లే వారెవరైనా ప్రతి ఒక్కరూ అభిమన్యుల్లా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించాల్సిందేనా? ఇక్కడే ఎందుకు బండి ముందుకు కదలడం లేదు? ఇక్కడే ఎందుకు వాహనదారుల సమయం వృధా అవుతుంది? దిల్సుఖ్ నగర్ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వరకు సాఫీగా సాగే ప్రయాణం నల్గొండ క్రాస్ రోడ్ నుంచి చాదర్ఘాట్ వరకు నరకంగా ఎందుకు మారుతుంది? సమయం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మలక్పేట్ మార్గంలో ఆర్యూబీ. ఆఫీసులకు వెళ్లాలనే ఆరాటం, ఇంటికి చేరుకోవాలనే పోరాటం, అంబులెన్సులు ఎంత మొత్తుకుంటున్నా దారి ఇవ్వలేని దైన్యం మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద నెలకొంది. ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, పైన మెట్రో రైలు పరుగులు తీస్తున్నా ఏళ్ల తరబడి ట్రాఫిక్ సమస్య ఇక్కడి వాహనదారులను వెంటాడుతూనే ఉంది. నగరంలో ప్రవేశించేటువంటి కీలకమైన మార్గం ఇది. విజయవాడ, నల్గొండ నుంచి వచ్చే వాళ్ళతో పాటు హయత్ నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ సహా సైదాబాద్, చెంచల్గూడ సమీప ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, వ్యాపార, ఇతర అవసరాలు, ఆసుపత్రుల కోసం నిత్యం నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. కోటి, ఎంజీబీఎస్, నాంపల్లి, లగడికపూల్, మెహదీపట్నం, హైటెక్ సిటీ వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జిని దాటాల్సిందే. నల్గొండ క్రాస్ రోడ్ వరకు ప్రయాణం సాఫీగా సాగినప్పటికీ ఇక అక్కడి నుంచి ట్రాఫిక్ కష్టాలు మొదలవుతాయి. ఈ వ్యూహంలో చిక్కుకొని ముందుకు వెళ్ళలేక, వెనక్కి మళ్ళలేక వాహనదారులు పడే పాటలు మాటల్లో వర్ణించలేం. నేను డ్యూటీకి వెళ్ళాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9:40కి అక్కడ ఉండాలి. అక్కడ సంతోష్ నగర్ నుండి చూస్తే మొత్తం ట్రాఫికే ఉంది. నేను హాఫ్ అన్ అవర్ 25 to 30 మినిట్స్లో వెళ్ళాల్సిన టైంలో 1 అవర్ వేస్ట్ అవుతుంది. ఈ రోడ్డు వ్యవస్థ అనేది సరిగా లేదు, కన్స్ట్రక్షన్ సరిగా లేదు, నేరో అయిపోయింది. హైకోర్టు, ఇక్కడ ఫ్యామిలీ కోర్ట్స్, సిటీ సివిల్ కోర్ట్స్ అండ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ నియర్ టు దిస్ లొకేషన్. ఇటువైపు రంగారెడ్డి కోర్టులు, ఎస్పెషల్లీ కోర్టుకు వెళ్ళే వాళ్ళు అడ్వకేట్స్ కానీ, లిటిగెంట్ పబ్లిక్ కానీ, జడ్జెస్ కూడా ఒకసారి ఆగిపోతూ ఉంటారు. ఉదయం, సాయంత్రం పీక్ అవర్స్లో దాదాపు 10,000 వాహనాలు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. నల్గొండ క్రాస్ రోడ్ నుంచి మలక్పేట రైల్వే అండర్ బ్రిడ్జిని దాటేందుకు ఒక్కో వాహనదారుడికి సుమారు 6 నుంచి 10 నిమిషాల సమయం పడుతుంది. ఇక వర్షం పడితే ఆ సమయం గంటలు దాటుతుంది. నేను రోజు ఎల్బీ నగర్ నుంచి వస్తాను, రోజు ఖైరతాబాద్ దాకా వెళ్తాను. అయితే ఈ రూట్లో రోజు 9 నుంచి 10:30 వరకు బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. వర్షం వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ రూట్లో ఒక 1/2 కిలోమీటర్ జర్నీ చేయాలంటే 1.5 గంట దాకా పడుతుంది. ముఖ్యంగా వచ్చేసి వర్షం పడ్డప్పుడైతే ఈ రూట్లో దాదాపు చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మొత్తం బురద హెవీ వాటర్ వచ్చేసి నడవడానికి కూడా వీల్లేనట్టుగా ఉంటుంది. వెహికల్స్ విషయంలో వచ్చేసరికి 2 వీలర్స్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ రూట్లో మనం ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం. అంటే ఈ రూట్ ఎప్పుడైనా రావాలంటే పొద్దున సమయంలో కావచ్చు, సాయంత్రం సమయంలో కావచ్చు, ఒక భయంకరమైన భయం అనేది లోపల స్టార్ట్ అయిపోతుంది. ఎంత గంట సేపు ఉంటుందా, అర్ధగంట సేపు ఉంటుందా ట్రాఫిక్ అనేది తెలియని పరిస్థితి ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీసులు సరే పదండి అంటుంటారు, కానీ ఇక్కడ ముంగలోడు పోనేది వెనకలోడు ఎట్లా పోవాలి అంటే ప్రభుత్వం దీనికి ఏదైనా ఆల్టర్నేట్ సోర్స్ అనేది ఆలోచించాలి. మా రేవంత్ రెడ్డి గారు అంతనో ఇంతనో కొంతనో అంతా మంచిగా చేస్తుండ్రు. ఇది ఒక్క పని కూడా మంచిగా చేసేసి ట్రాఫిక్ మొత్తం ఆగకుండా ఏదైనా మంచి పరిష్కారం మంచి ఆఫీసర్లతో ఎవరితో కూర్చొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. సమయం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు. మలక్పేట ఆర్యూబీ నుంచి నల్గొండ క్రాస్ రోడ్ వెళ్లే మార్గం.
మార్గంలో తిరుగు ప్రయాణం కూడా బెంబేలెత్తిస్తుంది. సాయంత్రం 5 అయితే చాలు ఏదైతే చాదర్ఘాట్ క్రాస్ రోడ్ నుంచి అజంపుర అలాగే నల్గొండ క్రాస్ రోడ్ వరకు ఈ యొక్క ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోతుంది. ఉదయం పూట ఎలాగోలా ఆఫీసులకు వెళ్ళిన ఉద్యోగులు వ్యాపారులు తిరిగి ఇళ్లకు చేరే సమయంలోనూ సేమ్ ఇదే సమస్య, ట్రాఫిక్తో నిత్యం సవాళ్లు పడుతున్న పరిస్థితి ఉంది. పొద్దంతా కష్టపడి హాయిగా ఇంటికి వెళ్దామని అనుకునే ప్రయాణికులు వాహనదారులు ఇక్కడ రాగానే ఈ ట్రాఫిక్ నుంచి ఎప్పుడు బయటపెడతాం మహాప్రభు అని అసహనానికి గురవుతున్నారు. ఎక్సిలేటర్ తొక్కలేక, రేస్ పెంచలేక, బ్రేకుల మీద నుంచి కాలు తీయలేక బళ్ళన్నీ ముందుకు సాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే 2 నుంచి 3 నిమిషాల్లో పూర్తయ్యే దూరానికి దాదాపు 20 నిమిషాల సమయం పైగా వృధా అవుతుండడంతో దేవుడా ఏంటి ఈ పరీక్ష అని ప్రయాణికులంతా వాహనదారులు నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. ఏదైతే ఎంజీపీఎస్ కోటిల నుంచి ఒకంత ఫాస్ట్గా వచ్చే వాహనాలు ఒక్కసారిగా ఇక్కడ ఏదైతే మలక్పేట్ ఆర్యూబీ దగ్గర ఆగాల్సి వస్తుంది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తిరుగుతున్నాయి. ఏళ్లుగా వెంటాడుతున్న ట్రాఫిక్ సమస్యకు కారణాలు తెలిసినా అధికారులు గప్చుప్గా ఉంటున్నారని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈవినింగ్ ఏంటో 4 to 6:37 బాగా ఇక వర్షం వచ్చిందంటే ఈడైతే పోయినసారి అయితే 2 అయింది ఇంటికి పోయేసరికి రాత్రి. నైట్ 8 నుంచి 1:32 అయింది. మేము ఆఫీసులో నుంచి ఇంటికి వెళ్ళటానికి మరి ఇంత ఇబ్బందికరం ఉంటే మా ఇంట్లో మరి ఫ్యామిలీ ఏం కావాలి, పిల్లలు ఏం కావాలి, మరి ఈ ట్రాఫిక్ రద్దీని ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. నా రూట్ అయితే ఇక్కడ నుంచి నాదేర్గుల్ సైడ్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి తిరుగుతున్నాను. అంటే రీసెంట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు 40 మినిట్స్కి ఒకసారి ఒక బస్సు ఉంటుంది కంటిన్యూస్. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అయితే ఆల్మోస్ట్ 8 నేను ఇక్కడ 7కి వస్తుంటే 8కి 8:30కి ఆ టైంలో బస్సెస్ ఉంటున్నాయి.